జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం అమ్మా నాన్న పిల్లల వ్యవహారం గురించి మాట్లాడుకోబోతున్నాం. కంపారిజన్, దీని గురించి తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా కంపేర్ చేసి మాట్లాడారో పోయిన ఎపిసోడ్లో మనం చూసాం. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల కంపారిజన్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. అనవసరంగా మా అమ్మ కంపేర్ చేయడం వల్ల వీళ్ళు కూడా చాలా వరకు ఇరిటేషన్ అవుతున్నారు. వాళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు. వాళ్ళు ఆ బాధను భరించలేకపోతున్నారు. ఆ రకంగా కంపారిజన్ చేయకూడదు. అమ్మా నాన్నల ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా కంపారిజన్ చేయడం వల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు పద్ధతిని మార్చుకుంటారు అని తప్పుగా జమకడుతున్నారు. కానీ ఈ కాలం పిల్లలు చాలా స్మార్ట్గా ఉన్నారు. మీరు మీ అబ్బాయిని పిలిచి ఇలా చూడు బాబు, నీ కజిన్ ఎంత గొప్ప ఇంటెలిజెంటో చూసావా, మీరిద్దరూ ఒకే క్లాసులో చదువుకుంటున్నారు, కానీ వాడేమో ఫస్ట్ ర్యాంక్ సాధించి ఫస్ట్ క్లాసులో పాస్ అవుతున్నాడు, కానీ నువ్వు ఎంతో కష్టపడి ఈ కాస్త మార్కులు సాధించావు, వాడికున్న తెలివి నీకు లేకుండా పోయింది అన్నారు. మీ వాడు అది వింటాడు, కానీ వాడి మనసులో ఒక ఫీలింగ్ ఏర్పడే ప్రమాదం ఉంది. దాన్ని బట్టి మీకేం అర్థమవుతుందో చెప్పండి. వాడు ఏం చేశాడో తెలుసా? దొంగతనంగా కాపీ కొట్టి మార్కులు తెచ్చుకున్నాడు. వాడికి అక్కడక్కడ పెద్ద పెద్ద చోట్ల ట్యూషన్లు పెట్టించారు. క్లాస్ టీచర్కి డబ్బు ముట్ట చెప్పి మార్కులు ఎక్కువ వేయమని చెప్పి ఎలాగో వాడు ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడు. తల్లిదండ్రులకు ఇది తెలియడమే లేదు, పిల్లలకు ఇది తెలుసు. అందువల్ల వాళ్ళు తప్పుగా కంపేర్ చేస్తున్నారు. వీళ్ళు తెలివిగా ఉన్న వీళ్ళకేమనిపిస్తుందంటే ఏవో 2 సబ్జెక్టులు బాగా చదువుతాడు, దాంతో వీళ్లకు తెలివితేటలు లేవనుకుంటారు. ఇందువల్ల పిల్లలు తెలివితేటలు లేవని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇది పిల్లలందరూ క్లాసులో కలిసి తీసుకునే నిర్ణయం. వేస్ట్, వీడు ఎప్పుడూ చదువులు పుట్ట, ఇలా తరచూ అంటుంటే వీళ్లకు కోపం రాదా ఏంటి? ఈ తప్పులు తల్లిదండ్రుల వల్లే రూపుదాల్చుతున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల నుంచి మంచివి నేర్చుకోవాలి, కానీ వాళ్ళు అన్నిటికీ ఆర్గ్యుమెంట్ చేయడం మొదలెడతారు. దాంతో ఆ విషయాన్ని వదిలిపారేయరు. ఈ సిద్ధాంతాన్ని తల్లిదండ్రులు వారి జీవితంలో ఫాలో చేసి తీరాలి. ఏ విషయమైతే మనం ఒకసారి చెప్తే దాన్ని పదే పదే చెప్తూ కూర్చోకూడదు. ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఇరిటేట్ అయ్యి ఇంకా చెడిపోతారు. తెలియజేసి మీరు ఎంత వివరించగలరో అంతకంత వివరించండి. అది వాడు ఖచ్చితంగా వింటాడు. కొడుకుతో కూతుర్ని కంపారిజన్ చేస్తే కూతురు బాగా డిప్రెషన్కి గురవుతుంది. తాను మనసులో దుఃఖానికి గురవుతుంది. ఈ మగపిల్లలంటేనే ప్రత్యేకత, వాడికి ఎప్పుడూ సందడే. కొడుక్కి వరకట్నం తీసుకుంటారు కాబట్టి కొడుక్కంటే ప్రత్యేక మర్యాద ఇస్తారు. ఇంట్లో ఆడపిల్లను ట్రీట్ చేసే విధానంలో తేడా చూపిస్తారు. దిగులు పడతారు. అరేరే మన ఇంట్లో పెళ్లి ఖర్చులకు డబ్బు తగలేయాలని ఫీల్ అవుతారు. ఇలా వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు. జీవితాంతం మగపిల్లలకు ఆడపిల్లలకు మధ్య తేడా చూపిస్తూనే ఉంటారు. ఈ తేడా చూపడం వల్ల వాళ్ళ మనసులో కుళ్ళుకుంటారు. కానీ ఈ కొడుకు అనేవాడికి ఎప్పుడూ అతిగా చొరవ ఇస్తూ ఉంటారు. అతిగా హుషారుగా ఉండేలా చూస్తారు. దీనివల్ల ఆడపిల్లలు ఫీల్ అయిపోతూ ఉంటారు. అందువల్ల మనసులో దిగులు పెట్టుకుని కుమిలిపోతారు. ఈ దిగుళ్ల వల్ల వాళ్ళు డిప్రెషన్కి గురవుతారు. నన్ను కలవడానికి ఒక అమ్మాయి పుట్టెడు దుఃఖంతో వచ్చింది. వాళ్ళ అమ్మకి ముక్కు మీద కోపం, స్ట్రిక్ట్ టైప్. ప్రతి చిన్న విషయానికి కోపడుతుంది. అడ్డమైన విషయాలు మాట్లాడుతుంది. తగువుకి దారి తీస్తుంది. ఇవన్నీ చాలవన్నట్టు కూతురి మీద చెయ్యి చేసుకోవడం జరుగుతుంది. ఆ అమ్మాయి కాలేజీ చదువు కూడా చదువుతుంది. ఈ కారణంగానే ఆ అమ్మాయి కొద్దిగా డిప్రెషన్కి గురయింది. చాలాసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. తన అన్నయ్య తనను చూసుకునేవాడు, చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఇలా ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి తనను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను కలిశారు.
నేను తనకి అంతా తెలియజేశాను. తన దగ్గర మాట తీసుకున్నాను. ఇక మీదట నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు అన్నాను. ఆత్మహత్యా యత్నం చేయనని నాకు మాట ఇవ్వని తనను అడిగాను. తను నాకు ప్రామిస్ చేసింది. 1 సంవత్సరం తర్వాత తను మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు. తను పాపం కంటతడి పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏడ్చారు. తను అన్నాడు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, కానీ మా అమ్మ మీకు ఇచ్చిన ఒక మాట కూడా సవ్యంగా నిలబెట్టుకోలేకపోయింది. ఆమె అప్పట్లాగే ఉంటోంది. అందువల్ల నా మనసులో నేను మీకిచ్చిన మాటను మీరి ఆత్మహత్య చేసుకుంటానేమోనని భయపడ్డాను. ఆత్మహత్య చేసుకుంటాను అంది. అప్పుడు నేను ఆ అమ్మాయితో ఒక మాట అన్నాను. ఆ రకంగా నువ్వేమీ చేయకూడదు. వాళ్ళ అన్నయ్యకి అది తెలియజేశాను. ఇది కరెక్ట్ కాదు బాబు, నువ్వు నీ చెల్లెల్ని బాగా చూసుకో, బాగా గుండె ధైర్యంతో మెలగాలి. ఇంట్లో మీరెప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి, లేదంటే పాపం తను తొందరలో మనకు లేకుండా పోతుంది అన్నాను. నేను మళ్ళీ తన నుంచి ప్రామిస్ తీసుకున్నాను. మనం ఎన్నిసార్లు అడగగలం చెప్పండి. తనకు తానే అది కంట్రోల్ చేయలేకపోతుంది. డిప్రెషన్ గురైంది. తనకు చెప్పుకోలేని ప్రాబ్లం వచ్చి పడింది. తను ఏ స్థితిలో ఉందో కూడా తెలుసుకోలేకపోయింది. ఒకవేళ ఈ పరిస్థితిలో ఏదైనా జరిగితే జీవితానికి అర్థం ఏముందో చెప్పండి. ఈ జన్మలో ఇక బతుకు అనేది లేనట్టే కదా. బతికినంతకాలం ఇదే విధంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఆ కుర్రాడికి నేను ధైర్యం చెప్పాను. ధైర్యంతో నువ్వు నీ చెల్లెల్ని చూసుకోవయ్యా, మళ్ళీ అమ్మ ముందు గుండె ధైర్యంతో నడుచుకోవాలని నేను చెప్పాను. లేదంటే పాపం తను మనకు దక్కకుండా పోతుందని చెప్పాను. ఈ మేరకు కన్న తల్లులు ఉండకూడదు. నిజంగా తల్లిదండ్రులు ఇలా ఉండకూడదు. తండ్రి కూడా తల్లితో కలిసి ఆడపిల్లల్ని ఇరిటేట్ చేస్తే ఆ ఆడపిల్ల ఏమైపోతుంది? దీనికి ఏమీ చేయలేం. పెళ్ళాం ఇంతగా రెచ్చిపోతే ఇక ఆ మొగుడు మాత్రం ఏం చేయగలడు చెప్పండి చూద్దాం. ఇందువల్ల పాపం ఆ పిల్ల బాగా సఫరింగ్కి గురవుతోంది. ఇలాంటి ఆడపిల్లల మనోవేదనను ఏ ఒక్కరూ అర్థం చేసుకోవట్లేదు. ఈ కారణంగానే తను ఆత్మహత్యకి పూనుకుంటుంది. ఆ సాహసం చేయడానికి వెనకాడదు. మన ఇండియాలో ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి. ఈ తేడా ఉండబట్టే ఇలాంటి ఘోరాలు ఎన్నో చూడాల్సి వస్తోంది. ముందు కొడుకు కూతురికి మధ్య పక్షపాతాలు దయచేసి మానేయండి. ఇందులో ఆడపిల్లల తప్పే ఉంది. తానేం చేసింది? తను తన కర్మ కొద్దే కదా పుట్టింది. తల్లిదండ్రులకది బాధ్యత. అది నెరవేర్చే తీరాలి. ప్రేమగానే చూసుకోవాలి. ఎవరైనా సరే రుణముంటేనే పుడతారు. ఈ కూతురు మన శాపం అనుకుంటే వాళ్ళు చాలా బాధపడతారు. అది కూడా చిన్న వయసు నుంచే మీరు తిట్టడం మొదలెడితే ఈ వైబ్రేషన్ ఆఖరిదాకా కొనసాగుతూనే ఉంటుంది. శ్వాస ఆగేదాకా ఉంటుంది. మనం ఎందుకు పుట్టాం, ఇంతకన్నా చనిపోవడం మేలని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో తల్లిపాలు కూడా తాగనివ్వట్లేదు. ఇది ఏ మేరకు అమాయకత్వమో తెలుసుకున్నారా? దీని ప్రతిఫలం ఏంటంటే ఏమీ ఎరగని పిల్లను హత్య చేయడం. ఈ స్థాయిలో ఫలితం ప్రతిధ్వనిస్తుంది. ఈ పాపం చేస్తే వాళ్ళకి నరకంలో కూడా చోటుండదు. ఈ విషయం మన ఇండియాలో అందరూ అర్థం చేసుకోవాలి. మనందరం మంచి సంస్కృతి గలవాళ్ళం. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంస్కారం మనకు అందాన్ని ప్రసాదిస్తుంది, చెడును దూరం చేస్తుంది. ఈ మంచి సంస్కృతికి మనం అలవాటు పడాలి. ఆడపిల్లలను ప్రేమగా చూసుకోవాలి. ఏది ఉంటే అది సమానంగా పంచిపెట్టాలి. ఈ కాలం పిల్లలు చదువుకున్నా సరే నాగరికత పాటించడం లేదు. అయినా సరే డీప్గా వాళ్ళ మనసులో డిస్టర్బెన్స్ నిలిచిపోతుంది. చాలామంది అమ్మాయిలు ముంబై లాంటి సిటీ నుంచి, ఢిల్లీ లాంటి సిటీ నుంచి కానీ నన్ను కలవడానికి వస్తుంటారు. ఏమంటారంటే మేమందరం ఎక్స్పెషల్లీ అమ్మ వల్ల కొంచెం చిన్న చూపుకి గురవుతున్నాం. మగపిల్లలే హ్యాపీగా ఉంటున్నారు, మమ్మల్ని నీచంగానే ట్రీట్ చేస్తున్నారు. అన్ని విషయాల్లోనూ మాదే తప్పంటారు. మగపిల్లల్ని ఏమనరు. అబ్బాయిలు ఓళ్ల మీద పడి తిరిగినా వాళ్ళనేమీ అనరు. కానీ వీళ్ళు లేటుగా వస్తే పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేధిస్తారు. ప్రేమ పంచండి, లేదంటే వాళ్ళు చెయ్యి జారిపోతారు. ఇందులో ఇంకా చెప్పాలంటే అమ్మ ఏమంటుందంటే ఆడపిల్లలకు ఎలాంటి స్వేచ్ఛ మనం ప్రసాదించకూడదు, వాళ్ళకెందుకు మనం స్వతంత్రం ఇవ్వాలి అంటారు. కానీ పాపం ఆ పిల్లలు ఏమైనా అడిగారా? మేం తప్పుగా ఏమీ అడగలేదనే కదా వాళ్ళు అంటారు. మేము ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలి, స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటున్నాం. అదేగా వాళ్ళు కోరుకునేది.
ఇటువంటి ఫీలింగ్స్ వాళ్ళ గుండెల్లో నాటుకుపోయాయి. ఈ రకమైన ఫీలింగ్స్ వాళ్ళలో కలగడం వల్ల వాళ్ళు ఒక స్టేజి దాటి భరించలేకపోతున్నారు. ఈ కారణంగానే వాళ్ళు డిప్రెషన్‌లకి పాలవుతున్నారు. దీనికి ఏదో ఒక దారి కనిపెట్టాలి. అమ్మా, నాన్నలు ఇందులో మెలకువగా ఉండడం చాలా అవసరం. మీ అమ్మాయి డిప్రెషన్‌కి గురయ్యిందని తెలియగానే వెంటనే కౌన్సిలింగ్ చేయండి. ఈ రోజుల్లో ఈ రకమైన కౌన్సిలింగ్ విధానాలు, ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. కౌన్సిలింగ్ చేయండి. లేదంటే సద్గురువు, గురువు, జ్ఞానులు లేదా మాలాంటి వాళ్లను సంప్రదించేలా వెంట పెట్టుకురండి. మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. వచ్చి చూడండి. మమ్మల్ని చూసి మీరు ఒక సొల్యూషన్ తీసుకోండి. నన్ను కలిసి నాతో పాటు 1 to 1 కూర్చోండి. పిల్లలను కూడా కూర్చోబెట్టండి. విడివిడిగా కూర్చోండి. విడివిడిగా మీటింగ్స్లో కూర్చుని దీనికి ముందు ఒక పరిష్కారం ఆలోచించండి. ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా బిహేవ్ చేయాలి అని అన్ని రకాలుగా ఆలోచించండి. దాంతో మీరు ఫ్రీగా ఉండిపోవచ్చు. ఇందువల్ల మీకు పిల్లలకు మధ్య ఒక గట్టి పునాది ఏర్పడుతుంది. ప్రేమగా, చనువుగా ఉండడం మంచిది. ఇది ప్రేమ కాకపోతే దీనికి బదులు కోపం, మాయ, మోహం, లోపం, ఆశ, ద్వేషం, వీటన్నిటికీ పైగా మోహం, ఇవన్నీ బాగా కలవరపెడతాయి. ఈ కారణం చేత తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య ఒక ఐక్యత అనేది లేకుండా పోతుంది. ఇంకా చెప్పాలంటే పాపం ఈ పిల్లలు వీళ్ళకేమనిపిస్తుందంటే మన తల్లిదండ్రులే మనల్ని శత్రువుల్లా భావిస్తున్నారు అనే విధంగా ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏంటంటే ఈవిడ పెద్ద హిట్లర్ అయ్యుంటుందేమో అని వాళ్ళ మనసు కనిపిస్తుంది. ఈ విధంగా ఉండకూడదు. ఇటువంటి ఆలోచన గనక మీ అబ్బాయికో మీ అమ్మాయికో కలిగిందంటే అది మన పొరపాటే. తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఇందులోంచి బయటపడే విధానం ఆలోచించండి. మీ వ్యవహారాలు చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత పిల్లలతో మీరు ప్రేమగా ఉండండి. ఒక కుర్రాడు గురించి చెప్తాను. వాడిది ఒక చిన్న కుగ్రామం. మెడికల్ అడ్మిషన్ దొరికేసరికి డాక్టర్ కోర్స్ జాయిన్ అయ్యాడు. వాణ్ణి అక్కడున్న వాళ్ళందరిలో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కుర్రవాడిగా భావించారు. వాడేమో సిటీకి వచ్చాడు. మెడికల్ అడ్మిషన్ దొరికింది. చాలా ఇంటెలిజెంట్. బట్ ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ ర్యాగింగ్ చేసి ఆ అబ్బాయికి పెద్ద సమస్యగా మారారు. ఈ కారణంగా వాడు భయపడి చచ్చాడు. కాలేజీకి వెళ్లాలంటేనే వాడికి అసహ్యం వేసేది. కానీ వాడు చాలా తెలివిగలవాడు. తర్వాత మార్కులు తెచ్చుకోలేక ఫెయిల్ అయిపోయాడు. కాలేజీకి వెళ్ళడానికి వాడికి మనసు ఒప్పలేదు. డిప్రెషన్ పాలయ్యాడు. వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమగా అతన్ని హ్యాండిల్ చేసేవారు. స్టార్టింగ్లో అతనికి ఇవేవి తెలిసేవి కాదు. బట్ ప్రెజర్ చేసి కాలేజీకి వెళ్ళని చెప్పి ఎందుకు చదవడం లేదు, కూర్చుని చదువుకో అని చెప్పి వాడిని డిప్రెషన్లోకి పడేలాగా వాళ్ళు చేసేశారు. దైవాధీనంగా ఆ తండ్రి తన కొడుకుతో నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ నాన్నగారు నాతోటి అన్ని విషయాలు చెప్పారు. వాళ్ళ నాన్నగారికి జ్ఞానదీక్ష ప్రసాదించాను, అబ్బాయికి ప్రసాదించాను. వాళ్ళ నాన్న అతన్ని ఎలా ప్రేమగా హ్యాండిల్ చేయాలని చక్కగా నేర్పించాను. అదేవిధంగా కుర్రాడికి నేను చెప్పి నేర్పించాను. వాడికి ధైర్యం కూడా నూరిపోశాను. ఆ తర్వాత ఆ కుర్రాడు కొద్దిగా డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు. వాడికి ఏ మందు మాకు ఇవ్వలేదు. వితౌట్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్, కేవలం ప్రేమ పులకరింపులతో ఆ కుర్రాడిని చక్కగా సమస్యల నుంచి నేను బయటపడేశాను. ఇప్పుడు అతను ఒక డాక్టర్ అయ్యాడు. చక్కగా పాస్ అయ్యాడు. ఏ విషయంలో అయితే పరిపూర్ణత సాధించడం అనుకున్నారో, ఎవరైతే కాలేజీకి వెళ్లరు అనుకున్నారో, ఇదొక పెద్ద భారం అనుకున్నారో, ఇప్పుడు అతను వాటన్నిటి నుంచి బయటపడ్డాడు. డాక్టర్ కూడా అయ్యాడు. అది మాత్రమే కాదు, ఇంకా పై చదువులు చదువుతున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం వెనకున్న కారణమేంటి అని ఆలోచించాలి. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. పాపం కొందరు తల్లిదండ్రులు కుగ్రామాల నుంచి వస్తూ ఉంటారు. చదువు సంధ్యలు బొత్తిగా ఉండవు. పిల్లాడు ఎలాగైనా సరే డాక్టర్ కోర్స్ చదవాలని అనుకుంటారు. వాళ్ళకేమో ఈ సిచ్యువేషన్ ఏంటని తెలియదు కదా. వీళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకున్నందువల్ల ఈ పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలా అని కొంచెం కూడా వాళ్లకు అర్థం కావట్లేదు. అదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చారు. ఒక మంచి దారి వాళ్లకు దొరికింది. ఒక కుర్రవాడి జీవితం దీనివల్ల చక్కబడింది. డిప్రెషన్లో నుంచి తను బయట పడ్డాడు. ఒక మంచి జీవితంలో అడుగుపెట్టాడు. ఈవేళ చాలా హాయిగా ఉన్నాడు. వీళ్లను
ఎలా ట్యాకిల్ చేయాలా అని మనకు తెలియాలి అంతే. ఈ తల్లిదండ్రులు వాళ్ళను సరిగ్గా చూసుకోవడం లేదు. చదువు లేనివాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనికోసమే మీరు కౌన్సిలింగ్ చేసుకోమని చెప్తున్నాను. కౌన్సిలింగ్ వల్ల అన్నీ చక్కబడతాయి. ఈ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ విషయం. లేదంటే మీరు పెద్దవాళ్లతో కానీ, సాధువులతో కానీ, సద్గురువులతో కానీ, లేదా మీకొచ్చి ఎవరైనా న్యూట్రల్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలాగెవరైనా అనిపించినా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడం తప్పు కాదు. ఒక మంచి దారి చూసుకోండి. ఒక మంచి మనిషిని మీకోసం వెతికి పట్టుకోండి. చాలామంది పిల్లల మీద ప్రేమగాను ఆప్యాయంగాను ఉంటారు. దాని రిజల్ట్ విజయం సాధించడం లేదు. పిల్లలు ఎంతో పిరికివాళ్ళు అవుతున్నారు. ఒక అమ్మాయి నన్ను కలిసేది. తనకు పెళ్లి కూడా అయ్యింది. కానీ ఇప్పుడు కూడా అమ్మచాటు బిడ్డగానే ఉంటుంది. ఈ కారణంగానే తనకు తన హస్బెండ్తో గొడవలు వస్తున్నాయి. చాలా పిరికితనంగా మారిపోతున్నారు. అమ్మ కోసం ఎప్పుడూ ఫోన్ చేస్తూ ఇక్కడికి రామ్మా అని పిలుస్తూ ఉండడం. అమ్మ నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తావు అని అమ్మకి రోజు ఫోన్ చేస్తుంది. ఏమ్మా, అమ్మ లేకుండా తను ఉండలేదా? పుట్టినప్పటి నుంచి అనుక్షణం అమ్మ కూడా నా కూతురు అనే పదే పదే చెబుతుంది. తన చెయ్యి పట్టుకుని ఎప్పుడూ తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. తనని వదలడం లేదు. అదేవిధంగా తనకు ఒక్క మాట కూడా మాట్లాడనివ్వదు. చాలా అభిమానం చూపిస్తుంది. ఆ కారణంగా చాలా పిరికిగా మారుతారు. కొడుకో కూతురో ఆ రకంగా పిరికివాళ్ళు అవుతారు. తల్లిచాటు బిడ్డగానే ఇప్పటికీ ఉంటుంది. పెద్ద పిల్ల అయినప్పటికీ అదే విధంగానే ఉంటుంది. అమ్మ కావాలని. ఇది ఎంత పెద్ద సమస్య చూసారో. పెళ్ళైనప్పటికీ భర్తని ఇష్టపడడం లేదు, కానీ తల్లి మాత్రం తోడుగా ఉండాలి అనుకుంటుంది. అందువల్ల భర్త దాంతో ఎలా సంసారం చేయాలరా బాబు అని బాధపడ్డాడు. అమ్మ అని ఇప్పుడు అంటుంటే భర్త అని ఇక ఎలా అనగలదు? పాపం భర్తకు పట్టిన గతి చూశారా? భర్త పట్ల భయం ఉంది. తన పిరికితనం వల్ల అందరితోనూ పిరికిదానిలా ఉంటుంది. అత్తయ్య అంటే భయం, భర్త అంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం. తల్లి తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. బస్సులోనూ తను ఒంటరిగా వెళ్ళదు. ఏదైనా ఒంటరిగా ఫేస్ చేయలేదు. ఇది ఏ రకంగా జీవితాన్ని అనుభవించినట్టు అవుతుంది? ఈ సైకాలజికల్ డిస్టర్బెన్స్ ఏ రకంగా మార్చేసిందో చూసారా? ఎలా కుదురుతుంది? ట్రైన్లో వెళ్లాలన్నా తనకి అంత భయం. తను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదు. తను ఏమైనా చంటిపిల్ల చెప్పండి? ఎప్పుడు భర్త పక్కనే ఉండాలా? మీరే చెప్పండి. ఇవన్నీ తనే చూసుకోవాలి. ఒక రకంగా చూస్తే డిప్రెషన్ అవుతుంది, మెంటల్ ప్రాబ్లం అవుతుంది. ఏం చేయగలరు? అమ్మ ఈ కూతురి కోసం తన అత్తగారింటికి తరచూ రావాల్సి వస్తుంది. కొన్నాళ్లు ఉండి తనకు ధైర్యాన్ని ప్రసాదించి అన్ని పనులు చేసి పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఇదే జరుగుతోంది. ఇదే తీరున నడుచుకుంటే కాపురం కూలిపోతుంది. చిన్న వయసులో జరిగినవన్నీ జరిగిపోయాయి. ఎందుకు ఇప్పుడు వైద్యం చేయడం? కష్టమైన కార్యమే. ఒక అమ్మాయి సిటీకి చెందిన పిల్ల ముంబైలో ఎప్పుడూ తన తల్లిదండ్రుల నుంచి క్షణమైనా విడిపోకుండా ఉండేది. మా అమ్మను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేది. నేను కాలేజీలో 4-5 గంటలు తనకు దూరంగా ఉంటాను. అది తప్ప ఇంకెప్పుడు తనతోనే ఉంటాను. కాలేజీలో ఎప్పుడైనా క్లాసులు తొందరగా అయిపోతే తన మనసు ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు తనను కలుద్దామా అని ఉంటుంది. కానీ వాళ్ళమ్మ నన్ను వదలవే, పని చేసుకుంటాను అంటుంది. ఇంత పెద్ద పిల్లవయ్యావు, 22 ఏళ్ళు వచ్చాయి. పెళ్ళైనప్పటికీ అమ్మ అని వెంటపడతావా? ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. తను ఎక్కువసేపు వాళ్లతో ఉండలేదు. అమ్మ తనను రైల్వే స్టేషన్లో దిగబెట్టి తర్వాత ఏడవడం మొదలెడుతుంది. అలాగే ఫోన్లోనూ ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటుంది. అమ్మ నీ జ్ఞాపకం వస్తూనే ఉంది. ఇంత వయసైనా ఆ అమ్మను వదిలి ఉండలేవు. దానికోసం ఎలాగైనా ఏడుస్తూ కూర్చొనేది. దీన్నే ఎక్సెసివ్ అటాచ్మెంట్ అని అంటారు. ఈ విధంగా తల్లిదండ్రులకి ఒక అటాచ్మెంట్ ఉందంటే అదే విధంగా పిల్లలకు తల్లిదండ్రులతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ అమ్మను తలుచుకుని. లేడీస్కి ఎక్కువగా ఉంటుంది, మగపిల్లలకు అంత ప్రేమ ఉండదు. ఆడపిల్లలే అటాచ్మెంట్తో ఉంటారు. ఆ తర్వాత అది సైకో ప్రాబ్లంలా మారుతుంది. వాళ్ళు లేకుండా ఏం చేయలేమనే భావన ఒక్కసారిగా వాళ్ళు పిరికివాళ్ళుగా మారిపోతారు. అమ్మ వాళ్లను వదిలేసి వెళ్దాం అనుకుంటే వీళ్ళు వాళ్ళను వదలట్లేదు. కాబట్టి చిన్న వయసులోనే ఇవన్నీ కట్ చేయడానికి మనం ప్రయత్నించాలి.
పిల్లల నుంచి దూరంగా మనం కొన్నాళ్ళు ఉండాలి. మన అమ్మతో ఉండడం, అత్తగారితో ఉండడం, భర్తతో ఒంటరిగా ఉండడం, ఈ కారణంగా హాస్టల్కి వెళ్ళడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే పిల్లలకు బోర్ కొడుతుంది. ఈ వ్యామోహం నుంచి వాళ్ళు బయటపడాలంటే నిజంగా ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ మోహం వల్ల వచ్చే వైపరీత్యాలు ఏమిటంటే అది పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందని మీరు తెలుసుకోవాలి. అలాగే పిల్లలు పిరికిగా మారిపోతారు. ఇలా పిరికి వాళ్ళు అయిపోతే ఏమవుతుంది? వాళ్ళు ముందడుగు వేయలేరు. వాళ్ళ సైకాలజీ వచ్చి చాలా డిప్రెషన్లో పడిపోతుంది. వాళ్ళు ఇలాగైతే ఏమీ సాధించలేరు. ఏ కార్యం తలపెట్టినా వాళ్లలో భయం అనేది తొంగి చూస్తుంది. ఇది జరుగుతుందా, జరగదా, అవుతుందా, కాదా, నేను సాధిస్తానా లేదా, ఈ వణుకు పుట్టకుండా చూసుకోవాలి. దీనికోసం ధైర్యం పెంచుకోవాలి. ఇది తల్లి బాధ్యతగా పరిగణించాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు ధైర్యం నూరిపోయాలి. వాళ్ళ వల్ల సాధ్యం కాదనకండి. ఎందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది, ట్రై చేస్తామనండి. ఈ విధంగా వాళ్లను ప్రేమగా మురిపించి అందులోంచి వాళ్లను బయటికి తీసుకురావాలి. ఒకటి ఉంటే అలాగే పిరికివాళ్ళుగా ఉంటారు, లేదా ఎక్స్ట్రార్డినరీగా బోల్డ్గా ఉంటారు. అదేవిధంగా రియాక్షన్ 2 విధాలుగా ఉంది. ఒకటి డిప్రెసివ్గా ఉండడం, లేదా అగ్రెసివ్గా ఉండడం. ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళు బోల్డ్గా ఉంటారు. వాళ్ళు దేన్నైనా మేనేజ్ చేయగలరు. అమ్మ, నాన్న, టీచర్సు ఇలా అందరితోనూ మేనేజ్ చేయగలరు. ఈ 2 సైట్రిక్ ప్రాబ్లమే. నార్మాలిటీ అనేది ఉండాలి. ఈ నార్మాలిటీ ఉండాలంటే ముందు నార్మాలిటీ అనే బోల్డ్ ఎక్కడ కుదిరిందంటే దాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. తల్లి, తండ్రి ఇది ఎంతగా స్టడీ చేస్తారో అంతగా వారికి ఫలితం దక్కుతుంది. పిల్లల సైకాలజీ స్టడీ చేయడం చాలా అవసరం. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులను బాగా స్టడీ చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లల సైకాలజీని కొంచెం కూడా స్టడీ చేయడమే లేదు. ఇక్కడ విషయం ఏంటంటే పుట్టినప్పటి నుంచి పిల్లలను అమ్మ దగ్గరే ఉంచి వేరే ఎక్కడికి వాళ్లను పోనివ్వకుండా పెంచడమే. ఇందువల్ల అమ్మకు మనసులో సంతోషమే. పిల్లలు నన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేరు. వాళ్ల మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే పిల్లల పట్ల మనకే చాలా ప్రేమ ఉందని అనుకుంటారు. ఇటువంటి మనోభావన ఈ తల్లులకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇది తలుచుకుని పొంగిపోతారు, సంతోషిస్తారు. ఇందువల్ల పిల్లల పరిస్థితి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం కూడా ఆలోచించడమే లేదు. వాళ్ల సైకాలజీ ఎంతగా డిస్టర్బ్ అవుతుందని ఆలోచించడం లేదు. మీరే వాళ్లను పిరికి సన్నాసులుగా మార్చేస్తుంటారు. వాళ్లను చక్కగా చూసుకోవాలి. సంతోషించడం కంటే వాళ్లని ఏ మేరకు చక్కగా పెంచాలి అని ఆలోచించి వారి పట్ల ఉన్న అభిమానాన్ని తగ్గించుకోవాలి. ఇలా పిరికిగా పెరిగితే నిజంగా వాళ్ళు రాత్రిళ్ళు నిద్రలేచి మంచినీళ్లకైనా బాత్రూమ్కైనా అమ్మతోడు లేకుండా వెళ్ళలేరు. కోపంలో అమ్మ వీళ్లను పిరికి వాళ్ళని దెప్పుతుంది. కానీ అలా పిరికి వాళ్ళని చేసింది వీళ్లే కదా. ముందు నుంచి బోల్డ్గానే పెంచలేదు. మనం ఎక్కడెక్కడ తప్పు చేశామని మనం లోపల అనుకుంటే ఆ సమయంలో మీ తప్పులన్నీ తప్పించడానికి మంచి విషయాలు చక్కగా నేర్పించడానికి ప్రయత్నించండి. ప్రయత్నించి చూడండి. జై సచ్చిదానంద.